కుటుంబానికి పిల్లలు అంటే ప్రాణం. ముఖ్యంగా 2 ఏళ్ల చిన్నారి అంటే ఇంట్లో అందరికీ ఆనందానికి చిరునామా. ఆమె నవ్వితే ఇల్లు నవ్వుతుంది. ఆమె ఏడిస్తే ఇంటిల్లపాది కలవరపడుతుంది. అలాంటి 2 ఏళ్ల చిన్నారి ఒక్కసారిగా కనిపించకుండా పోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టం. ప్రస్తుతం కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన జ్ఞానేశ్వరి కుటుంబం అలాంటి నరకయాతన్నే అనుభవిస్తోంది. 10 రోజుల క్రితం వరకు ఇంటి ఆవరణలో ఆడుకున్న చిన్నారి జ్ఞానేశ్వరి ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియడం లేదు. ఆమె బాగానే ఉందా? ఆకలిస్తే ఎవరైనా అన్నం పెడుతున్నారా? రాత్రిళ్ళు భయపడితే ఎవరిని పిలుస్తోంది? తల్లిని గుర్తు చేసుకుంటుందా? అసలు సురక్షితంగానే ఉందా అనే ప్రశ్నలు తల్లిదండ్రులను ప్రతి క్షణం వెంటాడుతున్నాయి. ముఖ్యంగా తల్లి భవానీ పరిస్థితి వర్ణనాతీతం. 10 రోజులుగా ప్రతి నిమిషం తన బిడ్డ కోసం ఎదురు చూస్తూ గడుపుతోంది. 2 ఏళ్ల వయసు అంటే ప్రపంచం గురించి ఏమీ తెలియని దశ. ఆకలి వేస్తే ఏడవడం, భయం వేస్తే అమ్మ ఒడిలోకి చేరడం మాత్రమే తెలిసిన వయసు. అలాంటి చిన్నారి కనిపించకుండా పోయిన తరువాత తల్లి మనసులో ఎలాంటి ఆందోళన ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టం. ప్రతి తల్లి తన పిల్లలు బయటకు వెళ్ళి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఆందోళన చెందుతుంది. అలాంటిది రోజులు గడుస్తున్నా బిడ్డ జాడ తెలియకపోతే ఆ మానసిక వేదన ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జ్ఞానేశ్వరి తల్లి భవానీ విడుదల చేసిన వీడియోలో కూడా అదే బాధ కనిపించింది. ఆమె మాటల్లో నిరాశ లేదు, ఇంకా ఆశ ఉంది. తన పాప తిరిగి వస్తుందనే నమ్మకం ఉంది. కానీ అదే సమయంలో సమాజం నుంచి వస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఆమెను మరింత బాధిస్తున్నాయి. ఈ ఘటనలో అత్యంత బాధాకరమైన అంశం ఒకటి సోషల్ మీడియా వ్యవహారం. ఏదైనా సంఘటన జరిగితే పూర్తి వివరాలు తెలియకముందే కొందరు ఊహాగానాలు మొదలు పెడుతున్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. బాధితులనే అనుమానిస్తున్నారు. జ్ఞానేశ్వరి కేసులో కూడా ఇదే జరిగింది. చిన్నారి కనిపించకుండా పోయిందన్న బాధతో కుటుంబ సభ్యులు ఇప్పటికే మానసికంగా కుంగిపోతుంటే కొందరు సామాజిక మాధ్యమాల్లో తల్లిదండ్రులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తప్పుడు కథనాలు ప్రచారం చేశారు. దీనిపై భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. మా పాప కనిపించకపోవడం ఒక బాధ అయితే, మాపై తప్పుడు ఆరోపణలు చేయడం మరో పెద్ద బాధగా మారింది అని ఆమె చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు నిజాలు తెలియకుండా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సరైనది? మనకు కనిపించేది ఒక వార్త మాత్రమే, కానీ ఆ వార్త వెనుక ఒక కుటుంబం ఉంటుంది. వారి కన్నీళ్లుంటాయి, వారి బాధ ఉంటుంది, వారు అనుభవిస్తున్న మానసిక వేదన ఉంటుంది. అలాంటి సమయంలో వారికి ధైర్యం చెప్పాల్సింది పోయి మరింత కొంగదీసేలా వ్యవహరించడం మానవత్వానికి విరుద్ధం. సామాజిక మాధ్యమాల్లో ఒక కామెంట్ రాయడానికి కొన్ని సెకన్లు మాత్రమే పడుతుంది. కానీ ఆ కామెంట్ వల్ల బాధిత కుటుంబం రోజుల తరబడి మానసికంగా కృంగిపోవచ్చు. అందుకే ఇలాంటి సందర్భాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించడం ప్రతి పౌరుడి కర్తవ్యం. జ్ఞానేశ్వరి అదృశ్యమైన నాటి నుంచి పోలీసులు నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అధికారులు, ప్రత్యేక బృందాలు, స్థానిక సిబ్బంది అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మీడియా కూడా ఈ ఘటనను నిరంతరం ప్రజల ముందుకు తీసుకువస్తోంది. అయితే 10 రోజులు గడిచినా స్పష్టమైన ఆధారాలు లభించకపోవడం కేసును మరింత క్లిష్టంగా మార్చింది. చిన్నారి అదృశ్యానికి గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. ఈ కేసులో మరో ఆశ్చర్యకరమైన అంశం చిన్నారితో పాటు ఉండే పెంపుడు కుక్క మరణించడం. సాధారణంగా చిన్నారులు, పెంపుడు జంతువులు ఒకదానితో ఒకటి బలమైన అనుబంధం కలిగి ఉంటాయి. అలాంటి సమయంలో చిన్నారి కనిపించకపోవడం, అదే సమయంలో కుక్క చనిపోవడం అనేక ప్రశ్నలకు దారితీసింది. అయితే దీనిపై కూడా ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లభించలేదు. అందుకే పోలీసులు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇటీవల జ్ఞానేశ్వరి తన చెల్లెలితో కలిసి ఆడుకుంటున్న పాత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయం భారమవుతోంది. అమాయకంగా నవ్వుతూ ఆడుకుంటూ కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియకపోవడం అందరినీ కలచివేస్తోంది. ఆ వీడియోలను చూసిన తర్వాత చాలా మంది ఒకే మాట చెబుతున్నారు: పాప క్షేమంగా తిరిగి రావాలి అని. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ఆకాంక్షగా మారింది. చిన్నారి ఆచూకీ కోసం పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జ్ఞానేశ్వరి గురించి సమాచారం అందించిన వారికి ₹1,00,000 బహుమతి ఇస్తామని ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని కూడా స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా ప్రజల సహకారం మరింత పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. చిన్నారి గురించి ఏ చిన్న సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనం 2 మార్గాల్లో స్పందించవచ్చు.
ఒకటి ఊహాగానాలు, అపోహలు, తప్పుడు ప్రచారాలు. రెండోది బాధిత కుటుంబానికి మానసికంగా అండగా నిలవడం, అధికారులకు సహకరించడం. ప్రస్తుతం జ్ఞానేశ్వరి కుటుంబానికి అత్యవసరంగా కావాల్సింది రెండోది. వారికి ధైర్యం కావాలి, ఆశ కావాలి, సమాజం నుంచి మద్దతు కావాలి. ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే అధికారులకు అందించాలి. కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదు. జ్ఞానేశ్వరి అదృశ్యం కేవలం ఒక పోలీస్ కేసు మాత్రమే కాదు. ఇది ఒక కుటుంబం అనుభవిస్తున్న తీవ్ర మానసిక వేదన. 10 రోజులుగా ఒక తల్లి తన బిడ్డ కోసం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఎదురు చూస్తోంది. ప్రతి ఫోన్ కాల్లో ఆశ వెతుకుతోంది. ప్రతి అడుగులో తన పాప జాడ కోసం చూస్తోంది. ఈ సమయంలో సహజంగా మన బాధ్యత ఏంటంటే తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండడం, కుటుంబానికి ధైర్యం చెప్పడం, అధికారులకు సహకరించడం, ముఖ్యంగా ఆ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించడం. ఎందుకంటే ఈ కథలో ఇప్పటికీ ముగింపు రాలేదు. ఒక తల్లి ఎదురుచూపులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ ఇంటి గుమ్మం దగ్గర ఇప్పటికీ ఒక ఆశ నిలబడి ఉంది. మా పాప తిరిగి వస్తుంది అనే నమ్మకంతో ఆ కుటుంబం ప్రతి క్షణం ఎదురు చూస్తోంది. ఆ ఎదురు చూపులకు త్వరలోనే ఆనందభరితమైన ముగింపు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.